ఈరోజు మనము బల్లలో పాల్పొందక మునుపు పరిశుద్ధ లేఖనం నుండి ఒక మాట మనము చదువుకుందాం. మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి 13 వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనం నుండి 13 వచనాలు మార్చి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారు అందరూ కునికి నిద్రించుచుండిరి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకుని గాని అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అంతటా తలుపులు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యో మాకు తలుపులు తీయమని అడుగగా ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చదవబడిన ఈ ఉపమానము యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త ఆఖరికి వచ్చేటప్పటికీ దేవుని రాజ్యమును గూర్చిన మర్మాలను ఉపమానాల ద్వారా బోధిస్తూ వస్తున్నాడు. అత్యధికంగా ప్రసంగించబడిన ఉపమానం అంటూ ఏదైనా ఉంది అంటే అది ఇదే. మత్తయి సువార్త 25. సండే స్కూల్ మొదలుకొని ప్రతి స్థలంలో ప్రతి స్థాయిలో యవనస్తుల కూడికల్లోనైతేనేంటి, సండే స్కూల్ పిల్లలకైతే ఏంటి, ఇలాగ పెద్దల మీటింగ్లో అయితేనేంటి, ప్రత్యేక కూడికల్లోనైతేనేంటి, ఈ వాక్య భాగము తరచుగా ధ్యానించడం అనేది ఆనవాయితీ. కనుక ఈరోజు ఈ ఉపమానము గూర్చిన భావము తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ తెలుసు ఈ ఉపమానములో ప్రభు ఏం చెప్పబోతున్నాడు, ఏం చెప్తున్నాడు. కానీ అసలైన మర్మం ఏదైతే ఉందో ఈ ఉపమానము ద్వారా దేవుడు వేలుతో చూపించేది ఏ క్రైస్తవుడికి కనపడట్లే. ఇది అందరికంటే పెద్ద సమస్య. కనుక అంత్యదినములలో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూచుకొనుడి అనే హెచ్చరిక ఇలాంటి ఉపమానాల్ని ఉద్దేశిస్తూ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత దేవుడు రాయించి ఉంచాడు. అర్థమైందా? కనుక ఉపమానానికి చివరికి వచ్చేటప్పటికీ ఆ హెచ్చరిక, ఆ గడి అయినను ఆ సమయం అయినను అది ఎవ్వరికీ తెలియదు. ఆ గడి అయినను సమయం అయినను ఎవరికీ తెలియదు. అయితే ఇవాళ మనము ఈ ఉపమానాన్ని పూర్తిగా ఒలిచి భాగాలు విడివిడిగా తీసి ప్రతి భాగములో మనకి అవసరమైన వాటిని వెతుక్కుని దాన్ని ధ్యానించి అప్పుడు మనం ప్రభు వలలో పాల్పంపులు పొందుదాం. పూర్తి ఉపమానంలో ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఏమండి? నూనె, వాళ్ళు నిద్రపోవడం, పెళ్లి కుమారుడి ఆలస్యం, తలుపులు ముయ్యబడ్డం, ఇవన్నీ ఇందులో ఈ ఉపమానంలో ఒకదాని తర్వాత ఒకటి జరిగిన అంశాలు. వీటిని విడదీస్తేనే కానీ మనకి అర్థం కాదు.
అసలైన మర్మం ఎక్కడుంది? నూనెలో కానీ, నిద్రపోవడంలో కానీ, బుద్ధి గలవారు బుద్ధి లేని వారిలో కానీ వీటిలో లేదు. అసలైన మర్మం ఎందులో ఉంది? 10 అనే సంఖ్య. ఎందుకు ప్రభు 10 అనే మాట ఎత్తుకున్నాడు? 7 ఎందుకు కాకూడదు? 11 ఎందుకు కాకూడదు? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎందుకు ప్రభువు 5 కరెక్ట్గా సమానంగా మధ్యలోంచి విడతీసి ఇటు 5 ఇటు 5 ఎందుకు పెట్టాడు? 7 బుద్ధి గలవారు 3 బుద్ధి లేని వారని ఎందుకు అనలేదు? చాలా ఇలాంటి ప్రశ్నలను మనము ధ్యానించి ప్రభువు బల్ల కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడునుగాక, మనందరి హృదయాలను ఒప్పింపజేయునుగాక. మనలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఈ అంశాన్ని వదులుకుని కడమడి దినాన్న మనం మోసపోయి బాధపడి వెలుపడి చీకట్లో ఏడ్చే కంటే ఇప్పుడు మేలుకుని నడుము బిగించుకుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడుట మనకెంతైనా మేలు. అనేక ఉపమానాలు దేవుని రాజ్యం గురించి ప్రభు బోధిస్తూ వచ్చాడు. ఈ వరుస క్రమాన్ని మీరు గమనిస్తే ఒక మాట మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటి అంటే, దీనికంటే ఈ యువతల 24 మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 24వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 2 మనుషులు, ఒకడు ఎత్తబడతాడు, ఒకడు 2 స్త్రీలు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. యువతల పక్క పేరు చూసారా? ఇదే హెచ్చరిక. ఇందాక మనము ఈ పెళ్లి కుమారుడు రాకడ గురించి 10 మంది కన్యకలు గూర్చిన ఉపమానములు కూడా అదే హెచ్చరిక, అదే వార్నింగ్ అన్నమాట. ఇది నీకు నాకు కొలత. ఎందుకు ఈ మాట అంటున్నాడు? మళ్ళీ చదువు తల్లి అమ్మ వచనం. ఎరుగడు. చూసారా? 9 దినాలు ఎలాగున్నాయండి? చెప్పి 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 నోవు చెప్పాడు, అరే జాగ్రత్త జాగ్రత్త, జలప్రళయం రాకపోతుందంటే ఒక్కడికి కూడా పట్ల. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆడుచు పాడుచు కూర్చుని లేచి తించు ఇలాగ సమయం. గాడిద గుడ్డు వీడు చెప్పింది ఏంటి, మనం నమ్మింది ఏంటి? గాడిద గుడ్డు. ఇప్పుడు అది కూడా కొండ శిఖరాన్ని ఎక్కడో ఓడని నిర్మించి ఏదో మునిగిపోతుందంటే అనుకున్నారు. ఏమైంది? జలప్రళయం హఠాత్తుగా వచ్చింది. మీరు అనుకునని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక మీలో ఎవరికి వారు సిద్ధంగా సిద్ధపడి ఉండండి. కానీ ఇక్కడ చూడండి 40వ వచనం దగ్గర అందుకు రాజు, ఇది 24 40 41 దొంగ ఎప్పుడొస్తాడో ఒకవేళ ఇంటి యజమానుడికి తెలుసుంటే ఇంటి యజమానుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు. కానీ దొంగ ఎప్పుడు వస్తాడు ఎవ్వరికీ తెలియదు. ఇవాళ వస్తాడా, రేపు వస్తాడా, రేపు దొంగలు పడతారా, ఎల్లుండి దొంగలు పడతారా, ఎవరికీ తెలియదు. కనుక వాడు 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 1 వారం రోజులు చూస్తాడు. వాడు భయపడిపోయి ఉంటాడు, ఇంకా రాడులే అనుకుని ఈ వారం రోజులు వాడు మెలకుగా ఉండి 8వ రోజు వాడు ఏంటి ఒంటి మీద సోయ లేకుండా నిద్రపోతాడు. ఎందుకంటే వారం రోజులు నిద్ర లేకుండా ఉన్నాడు కాబట్టి. దొంగ ఏమనుకుంటున్నాడు? దొంగ కూడా వీడిలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాళ వీడు మెలకుగా ఉంటాడు, రేపు మెలకుగా ఉంటాడు, ఎల్లుండి 7 రోజులే మొత్తం రసం కారిపోయి ఉంటుంది వీడికి. వీడు మెలకుగా ఉన్నప్పుడు దొంగ మాత్రం ఇంట్లో శుభ్రంగా నిద్రపోతున్నాడు హ్యాపీగా. వాడు దేనికి తయారు చేసుకుంటున్నాడు? నాకు అనుకూలమైన సమయం కనుక లెక్క పెట్టుకున్నాడు. 7 రోజులు వీడు నిద్ర లేకుండా ఉండున్నాడు కాబట్టి 8వ రోజు గ్యారంటీగా ఒంటి మీద సోయ లేకుండా నిద్రపోయి ఉంటాడని చెప్పి వాడు 8వ రోజు వచ్చి మొత్తం వేసుకెళ్ళిపోయాడు.
సరేనా? ఇప్పుడు చదవబడిన ఉపమానం ఒకవేళ మనము గ్రహించి చూస్తే ఇందులో సరే ఇంకొక మాట చూద్దాం. 48వ వచనం 24-48 కూడా ఒకసారి చదవండి దయచేసి. ఇది అందరికంటే పెద్ద సమస్య మనందరికీ పొంచి ఉన్నది. ఎవరిని వేరు చేశాడండి? వేషధారులను వేరు చేశాడు. సరేనా? ఇప్పుడు ఈ ఉపమానంలోకి వద్దాం. మనందరికీ పరిచయమే. 10 మంది కన్యకలే. 10 మంది కన్యకలే. 10 మంది పెళ్లి వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. 10 మంది రాబోయే ఒకే పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ 10 మంది ఒకే చోట నిలబడి ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట కాదు, ఈ 10 మంది ఒకే చోట ఉన్నారు. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి. సరేనా? వీళ్ళు చూడడానికి మాత్రం 10 మంది సమానంగా ఉన్నారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు. సరేనా? సరేనా? అయితే ఇక్కడ మనము గమనించాల్సిన అతి ముఖ్యమైన మాట, ఈ 10 అంకెను 5 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు, వీళ్ళ గురించి ఈ అంకె గురించి నేను చివరికి మీకు దాన్ని తెలియపరుస్తా. జరిగిన సందర్భంలో ఒకవేళ మనం గమనిస్తే ఈ ఉపమానము ప్రభు చెప్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు, ఈ ఉపమానంలో రాయబడిన మాటలు ఒకవేళ మనం గమనిస్తే ఏమండి, ఇది మత్తయి సువార్త ఆఖరి భాగంలోకి వచ్చింది. ప్రభు పునరుద్ధానుడై లేవక ముందు 28వ అధ్యాయంలో ప్రభు ఇంకా పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు. దానికి కొద్దిగా ఒక 2-3 అధ్యాయాలు ముందే ఈ మాటలుతో జీవం కలిగిన దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సరేనా? అయితే ఎన్నో ఉపమానాలు చెప్పాడు. విత్తువాడు గురించి చెప్పాడు, 2 కుమారుల గురించి చెప్పాడు, ఎన్నో ఉపమానాలు చెప్పాడు. కానీ దేవుని రాజ్యం గూర్చిన ఉపమానాలలో ఉండే ఈ ప్రత్యేకమైన అంశాన్ని ఒకవేళ మీరు గమనిస్తే ఏమండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని ఉద్దేశిస్తూ అంత్య దినముల అంత్య గడియలు ఎలా ఉంటాయో వాటి గురించి మాట్లాడుతూ ఈ ఉపమానము చెప్తూ వచ్చాడు. ఇదే మాటలు మనము ఇంతకు ముందర 24వ అధ్యాయంలో ఇంతవరకు మనము ధ్యానించిన అంశాలు కూడా మీరు అనుకునే గడియలో దొంగ రావడం, మీరు అనుకునే గడియలో యజమానుడు తన దాసులకు పని అప్పగించి దూర ప్రాంతానికి వెళ్ళి ఈ దాసులు అనుకొనని గడియలో తిరిగి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారో చూసి పనివారు అందరూ నమ్మకంగా ఉన్నారా అంటే నమ్మకంగా లేరు. కొంతమంది పనివారు సోమరులు నిద్రపోతున్నారు. ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళు యజమానుడు అప్పగించిన పనిని పూర్తి చేసి ఇంకా ఎక్కడైనా లోటుబాట్లు ఉన్నాయో లేదో తాము చేసిన పనిని మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మిగతా వాళ్ళు నిర్లక్ష్యం, ఇంకా రాలేదు కదా, వచ్చినప్పుడు చూడొచ్చులే. ఈ తోటి దాసులు కూడా హెచ్చరిస్తూ వచ్చాడు, అరే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎందుకు ఊరికే సమయాన్ని వేస్ట్ చేసుకోవడం, త్వరగా మన పనులు ముగించుకుంటే మంచిది కదా అంటే, ఎవడు రానువా, అవును నువ్వు మా చెప్పేది నువ్వు నీ పని నువ్వు చేసుకో, మా సంగతి నీకెందుకు, మేము సమాధానం చెప్పుకుంటాం. అలా కాదు, మనం అందరం పనివాళ్ళమే కదా. అరే నీ మేలు కొరకే, నా మేలు నువ్వేం కొరకలు, నా సంగతి నేను చూసుకుంటాను. నిజంగా అనుకునే గడియలోనే దేవుడు రావడం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళల్లో పనివాడిగా వేషం వేసుకునే వారిని వేరు చేసేశాడు. సరేనా? ఈ 25వ అధ్యాయములో మనము చూసుకున్న ఈ పెళ్లి విందు, దీని గూర్చి మనం ధ్యానించక ముందు యూదుల ఆచారము, పెళ్లి ఆచారం ఎలాగుంటుందో దాన్ని కొంచెం మనం
వివరంగా తెలుసుకోవాలి. ఇంతకుముందు నేను మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యూదుల ఆచారము ఎలా ఉంటుంది అంటే, పెళ్లి కుమారుడి ఇంట్లో వాడి స్నేహితులతో, పెళ్లి కుమారుడు స్నేహితులందరితో ఒక విందు జరుగుతుంది. మనలాగే పెళ్లి కుమారుడి ఇంట్లో ముందర భోజనాలు అయిపోతాయి. ఆ తర్వాత సాయంకాలం లేకపోతే చీకటి పడినప్పుడు, ఒక్కొక్కసారి బంధుమిత్రులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంకా ఆలస్యం అయిపోతుంది. రాత్రి అయిన తర్వాత, పొద్దు గుంకిన తర్వాత ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్తాడు తన స్నేహితులందరితో. అప్పటి రోజుల్లో వీధి లైట్లు అవి ఏమీ లేవు కనుక యూదుల ఆచారం ఏంటంటే, ఎంతమంది కన్యకలు ఉన్నారో వాళ్ళందరూ దివిటీలు. దేనికి దివిటీలు అంటే, ఆ గ్రామాన్ని ఎదుర్కొని ఆ చీకట్లో వాళ్ళు ప్రయాణం, చీకట్లో కనపడదు కాబట్టి ఈ పెళ్లి కుమార్తె యొక్క బంధువులు కన్యకలు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ దివిటీలు పట్టుకుని ఆ వెలుగులో ఆ పెళ్లి కుమారుడితో ఊరేగింపుగా ఆ పెళ్లి ఇంటి వరకు వెళ్ళాలి. వీళ్ళ దగ్గర కన్యకల దగ్గర ఉన్న దివిటీల యొక్క వెలుగులో ఆ పెళ్లి కుమారుడు రావాలి. ఎడాపెడా వాళ్ళు నుంచుని ఉంటారు, ఆ వెలుగులో పెళ్లి కుమారుడు రావాలి. సరేనా? వచ్చిన తర్వాత ఈ కన్యకలందరూ కూడా ఆ పెళ్లి కుమారుడు చేతులు పట్టుకుని, ఇంకొక చేతితో దివిటీలు చేత పట్టుకుని ఆ పెళ్లి ఇంటి వరకు వెళ్ళిన తర్వాత పెళ్లి కుమారుడు గుమ్మంలోకి ప్రవేశించగానే ఈ కన్యకలు కూడా ఆ పెళ్లి కుమారుడు వెంట ఆ ఇంటి లోపలికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత ఆ ఇంటి తలుపులు మూయబడతాయి. ఇది వాళ్ళ ఆచారం. సరేనా? ఇది వాళ్ళ ఆచారం. సరే, ఇప్పుడు ఈ ఉపమానం గురించి మనం విన్నామే. యేసుక్రీస్తు ప్రభువు ఈ ఉపమానము యొక్క ప్రారంభంలోనే 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అని బిరుదిచ్చేశాడు. ఆల్రెడీ డిసైడెడ్. ఎందుకు? పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు? పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు? బుద్ధి గలవారు ఏం చేస్తున్నారు? బుద్ధి లేని వారు ఏం చేస్తున్నారు? చెప్పండి. బుద్ధి గల కన్యకలు ఏం చేస్తున్నారు? బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? 5 మెలకుగా ఉంటే 5 మెలకుగా ఉంటే 5 నిద్రపోతున్నారు. అవునా? ఇదే మనకి చెప్పబడింది. అందుకనే మనిషి యొక్క గ్రహింపు చూడండి. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఎంత 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 ఈజీ ఇది చూడండి. ఆవు మనకేమిస్తుంది? ఆవు మనకేమిస్తుంది? ఆవు మనకేమిస్తుంది? గట్టిగా చెప్పండి. ఆవు మనకేమిస్తుంది? ఆవు మనకి పాలు ఇస్తుంది. అవునా? ఆవు మనకి పాలు ఇవ్వదు. మనం ఆవు దగ్గర పాలు పితుక్కుంటాం. ఆవు ఇవ్వదు మనకి. ఇది మన గ్రహింపు యొక్క స్థాయి. చూసారా? ఆవు మనకి పాలు ఇవ్వదు, మనం ఆవు దగ్గర పాలు పితుక్కుంటాం. ఇది నిజం. సో ఇప్పుడు కన్యకల గురించి దగ్గరికి వస్తే, ఈ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? 5 మెలకుగా ఉండి 5 నిద్రపోతున్నారు. అవునా? అవునా? ఏం అందుకని చూడండి, మనం ఆల్రెడీ ఇప్పుడు చదివాం గట్టిగా, ఒకరి తర్వాత ఒకటి చదివాం. ఇక్కడ ఏం రాస్తుంది? కీర్తి చదువు తల్లి. డైరెక్ట్ ఆ వచనం దగ్గరికి రా. అయిపోయింది. 39, 25, 5వ వచనం, 25:5. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఎవరందరూ? బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అందరూ కుణికడమే. అందరూ నిద్రించారండి. బుద్ధి గలవారు ఏమీ మెలకుగా ఏమీ లేరు. అర్థమైందా? మనం అందరం మానవ జన్మ ఎత్తాం. మన ఒంటికి అలసట ఉంటుంది కాబట్టి నిద్ర అందరికీ వస్తుంది. అందరూ నిద్రించారు కాబట్టి వీళ్ళు మెలకుగా లేరు కనుక వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు మెలకుగా ఉన్నారని కాదు, అందరూ నిద్రించారని రాసింది. బుద్ధి గలవారు నిద్రించారు, బుద్ధి లేని వారు కూడా నిద్రపోయారు. కనుక యూదుల ఆచారం ఏంటంటే, పెళ్లి కుమారుడు ఆమడ దూరం ఉన్నాడు అనగానే, ఇక్కడ మన ఊర్లో కూడా చూడండి, పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఎలా తెలుస్తుంది చెప్పండి? పెళ్లి కుమారుడు ఊళ్ళోకి ప్రవేశించాడు అని ఎలా తెలుస్తుంది చెప్పండి? టపాసులు వినబడతాయి. వెంటనే వచ్చేసాడు, ఊరు పొలిమేరలకు వచ్చేసాడు, అయ్యో టపాసులు వినబడుతున్నాయి. సో వెంటనే కానీ మెలకు అంతా రెడీ చేయండి, అరే నీళ్ళు కాలు కట్టుకోవడానికి నీళ్ళు రెడీ చేయండి. అప్పటికప్పుడు ఎవరు ముందుగానే ఎవరు చేసుకోరు.
ఆ జాగ్రత్తలో ఉంటారు. కనుక ఈ అందరూ నిద్రపోయారు. అందరూ నిద్రపోగానే అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండని బిగ్గరగా ఒక కేక వినబడింది. వెంటనే 10 మంది లేచారు. 10 మంది లేచారు. ఇప్పుడు పెళ్లి కుమారుని ఎదుర్కోవడం ఎలాగా నేను మళ్ళీ చెప్పాను. యూదుల ఆచారం ఏంటి? ఆ దివిటీలు చేత్తో పట్టుకుని ఆయన ఎదుర్కోవడానికి ఎదురెళ్ళాలి. సో ఊరు పొలిమేరల నుంచి ఆ పెళ్లి కుమారుడిని ప్రొసెషన్ ఊరేగింపులో తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి? వీళ్ళే, ఈ కన్యకలే. సరేనా? ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఎవరికి వారు సిద్ధపడండి, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడండి అనగానే 10 మంది గబగబా లేచారు. ఇప్పుడు ఎదుర్కోవడానికి ఒక కండిషన్ ఉంది, ఒక షరతు ఉంది. ఎలా ఎదుర్కోవాలి? అందుకని వాళ్ళు ఏం చేశారో చూడండి. ఎదుర్కొని రండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులు అందరూ లేచి తమ దివిటీలను చక్కబరుచుకుని గాని. కనుక పెళ్లి కుమారుడు ఎదుర్కొంటకు షరతు ఏంటి? చేతిలో దివిటీలు ఉండాలి. ఆ దివిటీలో ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ దివిటీల్లో మంట. వీధి వెలుగు, మన వీధి లైట్లు వెలుగుతే ఎలా వెలుగుతున్నాయండి? డిమ్ముగా వెలగట్ల. డిమ్ముగా వెలుగుతుంటే మనం ఏం చేస్తున్నాం? పంచాయతీ కంప్లైంట్ ఇస్తున్నాం, ఈ లైట్ వెలగట్లేదు. లైట్ వెలుగుతోంది కానీ వెలుతురు రావట్లే. కాబట్టి తొందరగా దీన్ని రిపేర్ చేయండి. కనుక వాళ్ళు ఏం చేశారు? తమ దివిటీలు ముందర సర్దేసుకున్నారు. ఒత్తిళ్ళని ఇలా గట్టిగా మనం ఇలా ఒత్తి పైకి చేస్తాం కదా, ఎవరికి వాళ్ళు. ఎప్పుడైతే దివిటీల్లో ఒత్తి నువ్వు పైకి చేసావో దివిటీల్లో ఉండే నూనె తొందరగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, అంటే తాగేస్తుంది. ఆ దినాల్లో ఇప్పుడు మనకున్నట్టు సదుపాయం ఆవదం పోస్తే వెలుగుతుంది, లేకపోతే మడ్డాయిలు పోస్తే వెలుగుతుంది, కొంచెం ఈ నూనె ఆ నూనె కలిపి అన్ని నూనెలు లేవు. ఆ రోజుల్లో ఒలివ నూనె ఒకటే ఉంది. ఆ దేశంలో ఒలివ నూనె తప్ప ఇంకేమీ దొరకదు. ఆ ఒలివ నూనె కూడా ఎంతో కష్టపడితే ఆ నూనె వస్తుంది. మనిషి చాలా కష్టపడి ఒలివ గింజలను ఎండలో ఆరపెట్టి దాన్ని దంచి దాన్ని ప్రెస్ చేసి అందులోంచి నూనె తీయాలి. సో అన్ఫిల్టర్డ్ అంటే జల్లెడి పట్టని ఒలివ నూనె దివిటీల్లోకి వాళ్ళు వాడతారు. జల్లెడి పట్టిన నూనెని ఇంట్లో వాడుకున్నాక జల్లెడి పట్టని మడ్డి, కింద మిగిలిపోయిన మడ్డి, అదంతా అలాంటి నూనె దివిటీల్లో వాడతారు. కనుక ఎప్పుడైతే వీళ్ళు ఒత్తిళ్ళు పైకి చేశారో, ఎందుకు అక్కడ ఏం రాస్తుంది? పెళ్లి కుమారుడు రావడం అనేది ఆలస్యము. ఎందుకు ఆలస్యము చెప్పండి. ఇప్పుడు ఎందుకు పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు రావడానికి? పెళ్లి కుమారుడు రావడానికి ఆలస్యం ఎందుకు చేశాడు? మనలాగా వాళ్ళకి ముహూర్తాలు లేవు. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఆ ముహూర్తం ఉండి అవన్నీ ఉంటాయి, వాళ్ళకి అవన్నీ లేవు, మనకు అవన్నీ లేవు. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఆలస్యం ఎందుకు చేశాడంట? ఇంత ముందర మనం చదివిన ఉపమానాల్లో ఏం చదివాం మనము? వీళ్ళలో వేషధారులు ఎంతమంది ఉన్నారు, నమ్మకమైన వారు ఎంతమంది ఉన్నారు. కనుక ఈరోజు ప్రభు రాకడ కనుక ఆలస్యం అవుతుంటే ఎందుకు ఆలస్యం అవుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. సరేనా? ఇప్పుడు ఈ 10 మంది సమానం, 10 మంది కన్యకలే, 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి. 10 మంది దివిటీలు ఇప్పుడు వెలుగుతున్నాయి, ప్రస్తుతానికి అయితే వెలుగుతున్నాయి. ఇంకా పెళ్లి కుమారుడు రాలే. ఈ 10 మంది ఒకే చోట ఉన్నారు. 10 మంది పెళ్లి వస్త్రాలు ధరించుకున్నారు. ఈ 10 మందిలో మీరు పై రూపాన్ని గనక చూస్తే మొదటి కన్యకకు చివరినున్న కన్యకకు అసలు తేడావే లేదు. పోనీ మొదటి దాన్ని తీసుకొచ్చి 4వ స్థానంలో పెట్టి చివరి దాన్ని తీసుకొచ్చి 1వ స్థానంలో పెట్టినా అసలు తేడా కనపడదు. అందరూ సమానం, అందరూ ఒకేలాగా ఉన్నారు. వాళ్ళు నుంచి ఎటు మార్చినా కూడా నువ్వు అసలు తేడా కనిపెట్టలేవు. సరేనా? కనుక పెళ్లి కుమారుడు రావడానికి ఇప్పుడు ఆలస్యం ఎందుకయింది ఎలా తెలుస్తుంది చూడండి. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు రావడం దగ్గరికి వచ్చేసాడు, ఇక వీళ్ళు దివిటీలు రెడీ చేసేసుకున్నారు. అప్పుడు ఏం జరిగింది చదువుదామా?
చదవండి. అప్పుడు ఆ కన్య ఏడవ వచనం చాలు. ఇది ఇక్కడ తేడా కనిపించింది. దివిటీలు అందరి దగ్గర ఉన్నాయి, అందరి దివిటీలు వెలుగుతున్నాయి. కానీ పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు 5 దివిటీలు వెలుగుతాయో లేదో అనుమానం వచ్చేసింది. ఎందుకంటే అందులో నూనె అయిపోవచ్చు కనుక పెళ్లి కుమారుడు రావడం ఆలస్యం ఎందుకు చేశాడంటే, ఇందులో ఎవరు సిద్ధంగా ఉన్నారో ఎవరు సిద్ధంగా లేరో ఎలా తెలుస్తుందంటే ఆలస్యం చేయబట్టం తెలుస్తుంది. ఈరోజు ప్రభు అక్కడ ఆలస్యంగా ఉంది అంటే దేని కొరకు ఆలస్యంగా ఉంది? కనుక మా దగ్గర నూనె అయిపోయింది, మీ నూనె మాకు కొంచెమైనా ఇస్తారా అంటే వాళ్ళ సమాధానము చూడండి. దీని మీద కూడా చాలా ప్రసంగాలు నేను విన్నాను ఇంతకు ముందు. ఏమండి, ఆ తర్వాత మాట కూడా ఒకసారి చదువు తల్లి. చాలు, 10 మంది కన్యకలే. కొంతమంది ఏమనుకున్నారంటే ఈ బుద్ధిగల కన్యకులు అని ప్రభు అన్నాడు, కానీ నిజంగా చూడు వీళ్ళకి అసలు బుద్ధే లేదు. ఇది వీళ్ళ తీర్పు. ఎందుకు బుద్ధి లేదంట? తోటి కన్యకులే కదా, వీళ్ళ దగ్గర నూనె అదనంగా ఉంది కదా, వాళ్ళ దివిటీలో సరిపడా నూనె ఉంది కదా, కొంచెం నూనె వాళ్ళకి ఇస్తే తప్పే ఉంది. దేవుని నమ్ముకున్నానంటారు, ఆ మాత్రం ప్రేమలు ఉండద్దా? ఇక నువ్వు దేవుని నమ్ముకుంది ఎక్కడ? నీకు ప్రేమే లేకపోతే ఎంతవరకు కరెక్ట్ ఈ మాట? కొంచెం ఆలోచన చేయాలి. అయితే కన్యకలు చెప్పిన సమాధానములో ఒక రహస్యం ఉంది. వాళ్ళు చెప్పింది ఏంటి? మా దగ్గర ఉన్న నూనె, మళ్ళీ చదువున్నానా, అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో కొనుక్కునుడి. ఇప్పుడు చెప్తా చూడండి. బుద్ధిగల వారు చెప్పిన మాట ఏంటంటే, మా దగ్గర నూనె కనుక మీకు ఇస్తే పెళ్లి కుమారుడు వచ్చే లోపులో మీ దివిటీలు మా దివిటీలు అందరి దివిటీలు ఆరిపోతాయి. పెళ్లి కుమారుడు అక్కడి నుంచి అక్కడికే వెనక్కి వెళ్ళిపోతాడు. కనుక మనలో ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి అర్హత కోల్పోతాం. పెళ్లి కుమారుడు వచ్చాడంటే ఎంతమంది ఉన్నారు? కనీసం మండుతున్న దివిటీలు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. కనుక మేము ఒకవేళ మీకు ఇచ్చామనుకో, ఒక మాట మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అదే పెళ్లి కుమార్తెలు, బుద్ధిగల పెళ్లి కుమార్తెల స్థానంలో నువ్వు నేను ఉంటే మనం ఏమనుందుము? ఎంత సమయం ఉంది? అప్పుడైనా మీకు జ్ఞాపకం రాలే? మేము చెప్పినా కూడా మీరు మా మాట వినలే. గాడిద గుడ్డిలే, వచ్చిన తర్వాత చూసుకోవచ్చు, అసలు వస్తాడో రాడో కూడా మనకు తెలీదు. పెళ్లి కుమారుడు వస్తాడనే సంగతి అందరికీ తెలుసు. ఒకళ్ళ ఇంట్లో పెళ్ళి ఫలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది అని చెప్పి పెళ్లి కుమారుడు వస్తాడో రాడో అని డౌట్ ఉంటుందా? ఉండదు. పెళ్లి కుమారుడు రావడం గ్యారంటీ. 100% పెళ్లి కుమారుడు వస్తాడు అన్నప్పుడు వీళ్ళ దగ్గర, ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా, వీళ్ళ దగ్గర ఉన్న దివిటీల వలన వీళ్ళు అర్హత పొందలే. వీళ్ళ కన్యకత్వాన్ని బట్టి వీళ్ళు అర్హత పొందలే. వీళ్ళందరూ వేచి ఉన్న దానిని బట్టి వీళ్ళు అర్హత పొందలే. వీళ్ళందరూ ఒకే స్థానం ఉన్న దానిని బట్టి అర్హత పొందలే. వీళ్ళందరూ వీటిని బట్టి వీళ్ళు అర్హత పొందలే. ఇప్పుడు మర్మం ఎక్కడ దాగి ఉందండి? మీరు దేనిని బట్టి అర్హత పొందారండి? వాళ్ళ దగ్గర ఉన్న అదనపు ఆ నూనె బుడ్డి అదనంగా పెట్టుకున్నారు వాళ్ళు కూడా. ఒకవేళ మా దివిటీలు ఆరిపోతే మాకు నూనె అవసరం, ముందుగానే సిద్ధపరిచి పెట్టుకున్నారు. దానిని బట్టి వాళ్ళు ఎంత ఇబ్బందో తెలుసా?
అది కింద పడకూడదు, కింద పడితే నూనె ఒలిగిపోతుంది. కనుక ఈ పక్కనే పెట్టుకునేవారు. ఆ పెళ్లి వస్త్రాలు కూడా ఎంత ఇబ్బందిగా ఉంటాయో అది పెళ్లి చేసుకునే పెళ్లి కుమార్తెలకి మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ ఈ మందిరంలో వేడి, ఆ పెళ్లి వస్త్రాలేమో ఆ రోజు అందరి ముందు ఆ పెళ్లి కుమార్తెగా కనబడాలని మొత్తం ఆ పెళ్లి వస్త్రాలు ధరించుకుని ఊపిరాడక ఒక్కపోస్తూ లోపల నానా ఇబ్బందులు పడుతూ కూర్చోవాలి. అందులోనే వీళ్ళు ఏం చేయాలి, ఆ నూనె బుడ్డి కూడా పెట్టుకోవాలి. బహుశా ఈ బుద్ధి లేని కన్యకలు అమ్మ ఇది మాటికి గుచ్చుకుంటుంది ఇక్కడ, ఈ పక్కన నేను ఎంతసేపు పెట్టుకుంటాను ఇలా నడువులో, నా వల్ల కావట్లేదు, ఇది నేను తర్వాత తీసుకుంటానులే అని అక్కడ పెట్టేసి వచ్చేసారేమో. ఏం జరిగిందో తెలియదు కానీ 5 దగ్గర నూనె మాత్రం లేదు. కనుక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏ అంశము ఈ 5 అర్హులు అని నిర్ణయించింది అని మనం ఇంతవరకు మనం చూసిన, చదువుకున్న, ధ్యానించిన అంశంలో మనం చూస్తే వీళ్ళ దగ్గర ఉన్నది మిగతా వాళ్ళ దగ్గర లేనిది ఏంటంటే అదనపు నూనె. ఈ అదనపు నూనె వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అదనపు నూనె దేని గురించి మాట్లాడుతోంది? ఇక్కడ మనం గమనిస్తే అందరికీ పెళ్లి కుమారుడు వస్తున్నాడనే సంగతి తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. ఏమండి? కాబట్టి సిద్ధపాటు కొరకు ఇది పెళ్లి కుమారుడు ఆలస్యము చేయడం అనేది కావాలని ఆలస్యం చేశాడు. రెండోది, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయడానికి కారణం ఏంటి? సిద్ధపడని వారు కూడా సిద్ధపడడానికి ఆలస్యం చేశాడు. మూడోది, ఎందుకు ఆలస్యం చేశాడంటే ఇందులో వేషధారులు ఎంతమంది ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? నేను ఆలస్యం చేస్తేనే తెలుస్తుంది. కనుక ఈ 10 మంది చూడడానికి సమానంగా ఉన్నారు. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి. 10 మంది ఒకే స్థానంలో వేచి ఉన్నారు. 10 మంది పెళ్లి వస్త్రాలు ధరించుకున్నారు. అన్నీ సమానమే. కానీ 10 మంది దగ్గర మాత్రం, అందరి దగ్గర మాత్రం నూనె సరిపడా లేదు. అందరి దగ్గర నూనె సరిపడా లేదు. అయితే ఇక్కడ మనము కొన్ని విషయాలు త్వరగా ఈ గమనిక కలిగి ఉండాలి. ఈ విషయాలు ఏంటంటే, వై 10, ఎందుకు 10 అంటే యూదుల ఆచారం, యూదుల లెక్కల ప్రకారంగా 10 సంపూర్ణతకు గుర్తు. ఒకవేళ 10 మంది నిలబడి యూదులు ఒక తీర్మానం తీసుకుంటే అది చట్టబద్ధం, అది ఇట్ బికమ్స్ అఫీషియల్. 9 8 ఉంటే సరిపోదు. 9 మంది ఉన్నారు, మేము ఈ తీర్మానం తీసుకున్నామంటే ఆ తీర్మానం చెల్లదు. 10 మందికి 10 మంది ఉండాలి. కనుక 10 సంపూర్ణతకు గుర్తు. దేవుడు 10 ఆజ్ఞలతో మొదలుపెట్టాడు. 9 ఆజ్ఞలు ఎందుకు ఉండకూడదు? 8 ఆజ్ఞలు ఎందుకు ఉండకూడదు? అలాగే 5 బుద్ధిగల కన్యకలు 5. ఈ సంఖ్య చూస్తే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు టైం సరిపోదు అన్ని ధ్యానించడానికి. 5 రొట్లు దేవుడు 5,000 మందికి పంచిపెట్టాడు. సో ఎందుకు ఈ మాట మనము ఇంత తీవ్రంగా ధ్యానించవలసిన అవసరం ఉంది అని మనం గమనిస్తే, వీటిని విడదీస్తే మనకి ఏం కనబడుతుంది అని మనం చూస్తే, మొట్టమొదటి మాట 10 అనేది పరిపూర్ణ సంఖ్య. నెంబర్ 1, 10 మంది కన్యకలే, 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి, 10 మంది ఒకే చోటు ఉన్నారు. అలాగే 10 మంది ఒకే పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు వచ్చాం. ఇప్పుడు అసలైన మాట. ఈ 10 మంది పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి ఏర్పరచబడిన వారు, ఫస్ట్ మాట మీరు రాసి పెట్టుకోండి. ఆ ఊర్లో ఎవరు పడితే వారు పెళ్లి కుమారుని తీసుకురావడానికి వీలు లేదు. ఈ 10 మంది మాత్రమే. దీస్ ఆర్ ది చోజన్ పీపుల్. వీళ్ళు ఏర్పరచబడిన వారు. జీవం కలిగిన దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో నుండి ఏర్పరచుకునేను. దేనికి ఏర్పరచుకున్నాడు? పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మధ్యాకాశంలో ఎదుర్కొనుటకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఇంతవరకు నీకు నాకు
ఇది గొప్ప ఆశీర్వాదం. రేపటి దినము మనము పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి అర్హత పొందాం, మనం రక్షింపబడ్డాం. సరేనా? ఇది మొదటి మాట. అయితే దాన్ని 5 కింద ఎందుకు విడదీశాడు? మధ్యలోంచి కరెక్ట్గా 10కి సగం మధ్యలోంచి గీత ఎందుకు గీశాడు? ఈ ప్రశ్నకు కూడా కొంచెం మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు దేవుడు 5 అన్నాడు? 7 3 ఎందుకు కాదు? 6 4 ఎందుకు కాదు? దాని వెనుకన దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ 7 3 అంటే వెంటనే మనం ఏమంటాం? ఆ 7లో నేనున్నాను, ఎక్కువ మంది సంఖ్యలో నేనున్నా. కాబట్టి ముగ్గురే బుద్ధి లేని గలవారు కాబట్టి నేను అందులో ఆ ముగ్గురులో నేను లేను. కానీ ఎప్పుడైతే ఇటు 5 అటు 5 సమానంగా ఉన్నారు, ఇప్పుడు నువ్వు పరీక్షించుకుని తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే నువ్వు ఏ 5లో నువ్వు ఉన్నావు? బుద్ధి లేని 5లో ఉన్నావా? బుద్ధి గల 5లో ఉన్నావా? ఈరోజు నువ్వు వింటున్న వర్తమానం కూడా నిన్ను 2 సగాల కింద విడదీసింది. నీలోంచి నేరుగా ఈ వర్తమానము ప్రవేశిస్తోంది. ఇప్పుడు నువ్వు ఎటున్నావు? బుద్ధి గల వారిలో జాబితాలో ఉన్నావా? బుద్ధి లేని వారి జాబితాలో ఉన్నావా? ఈ వర్తమానం దేవుని సంఘాన్ని నేరుగా మధ్యలోంచి చీల్చుకుంటూ పోతుంది. అందరూ దేవుని కొరకు సిద్ధపడే అనుభవంలో ఉన్నారా? లేకపోతే ప్రభు రాకడ ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఇందులో వేషధారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు రాలిపోతారు. ఇది ఫస్ట్ మాట. రెండో మాట దగ్గరికి వస్తే, నూనె దేనికి గుర్తు అంటే, దేవునితో నాకున్న అన్యోన్యత. జాగ్రత్తగా వినండి. దేవునితో నాకున్న అన్యోన్యత, ఒక భార్యాభర్తల మధ్యలో ఉండే సంబంధం ఎంత అన్యోన్యంగా ఉంటుంది? ఏ రోజు వివాహం అవుతుందో ఆ రోజు వాళ్ళల్లో ఏ అన్యోన్యత లేదు. ఇవాళ పెళ్ళి అయింది, పెళ్లి కుమార్తె లేకపోతే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళడమో, లేకపోతే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఇంటికి రావడమో, వాళ్ళిద్దరూ దేవుని మందిరానికి వచ్చి కూర్చోవడం, తర్వాత వర్తమానం, తర్వాత పెళ్ళి, సంతకాలు అయిపోయి ఆ రోజు ఆ గడియలో వాళ్ళల్లో ఎటువంటి అన్యోన్యత లేదు. నో, వాళ్ళు రాను 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 వాళ్ళల్లో అన్యోన్యత అనేది డెవలప్ అవుతుంది, పెరుగుతూ పోతుంది. అందుకనే పెళ్ళైన 1 సంవత్సరానికి, ఒక 6 నెలలకో, లేకపోతే 8 నెలలకో, 1 సంవత్సరానికో ఈ పిల్లోడు ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి, ఇదిగో ఈ కాఫీ మీ ఆయనకి అనగానే ఆ భార్య ఏమంటుంది తెలుసా? అత్తమ్మ, ఈ కాఫీ ఇందులో పాలు ఎక్కువగా ఉన్నాయి, మీ అబ్బాయి ఇలా తాగడు, ఇందులో ఇంకొంచెం కాఫీ పొడి వేయాలి అనగానే తల్లి ఏమంటుంది కీర్తి తల్లి? ఆడిని కన్నదోరు నేనా నువ్వా? ఆడి సంగతి నాకు తెలుసా నీకు తెలుసా అంటే, లేదత్తమ్మా, మీ అబ్బాయి తాగడు, నేను చెప్తున్నాను కదా. సో తల్లికి తెలియని విషయము భార్యకి ఎలా తెలిసింది? అన్యోన్యత వలన. తల్లి జన్మనిచ్చి ఉండొచ్చు, కానీ అన్యోన్యత కేవలం భార్యతో మాత్రమే సాధ్యమవుతుంది. అర్థమైందా? కాబట్టి ఈ నూనె దేనికి గుర్తు అంటే అన్యోన్యతకు గుర్తు. ఎన్నో దినాలు శ్రమపడి, ఎన్నో దినాలు నేర్చుకుని, ఎన్నో దినాలు కష్టపడి భర్త యొక్క అయిష్టాలను తెలుసుకుని, ఈ మాట ఎలా తెలుస్తుంది? ఎలా చెప్పగలం ఈ మాట? అన్యోన్యతే, నూనె అంటే అన్యోన్యతే అని ఎలా తెలుస్తుంది? ఎలా చెప్పగలం చెప్పండి?
ఈ నూనె అన్యోన్యతకే గుర్తు అని ఎలా చెప్పగలం మనము? దానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఆయన కనిపెట్టుకుని ఉన్నారు, 10 మంది కనిపెట్టుకున్నారమ్మా, 10 మంది కనిపెట్టుకుని ఉన్నారు కదా నాన్న. ఈ 10 మంది రాత్రి తెల్లవారులు ఎదురు చూశారు కదా. ఆయన అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు కూడా 10 మంది ఉన్నారే కదా. ఈ నూనె అన్యోన్యతకు గుర్తు ఎలాగా? అది ఎలాగంటే, ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చాడో, ఈ 5గురు లోపలికి వెళ్ళారో, వెంటనే తలుపులు మూయబడ్డాయి. మూయపడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నూనెకి వెళ్ళిన వాళ్ళు నూనె కొనుక్కుని తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు తలుపులు కొట్టారు. తలుపులు కొట్టి, అయ్యో మా తలుపులు తీ నాయన, మేము వచ్చేసామంటే, అయ్యో ఆలస్యమైన బాగానే వచ్చారులేండి, రండి లోపలికి రండి అన్నాడా? అలా ఏమన్నాడు? అసలు మీరు ఎవరో నాకు తెలియదు. ఎందుకు ఆ మాట అన్నాడు? మీరెవరో నాకు తెలియదు ఎందుకన్నాడు? వాళ్ళు కనిపెట్టలేదు, వాళ్ళలో అన్యోన్యత లేదు. నా రాబోయే నా పెళ్లి కుమారుడు, వాడికి ఇది ఇష్టం, వాళ్ళకి లేదు ఇష్టం, ఇలా ఉండడం ఇష్టం లేదు, ఇలా ఉండడం ఇష్టం. అవన్నీ విషయాలు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయినో ఇప్పుడు రంగబాబుని అడిగారంటే, నువ్వు కీర్తి నాకు తెలుసండి, నా భార్య. చూడండి, హఠాత్తుగా భోజనం దగ్గర కూర్చునేటప్పుడు గమ్ముని వడ్డిస్తాడు, అమ్మా కీర్తి అలా ఈ కూర తిందో వేయకు. అదేంట్రా, తింటుందో తిందో ఆ పిల్ల చెప్తుంది, కానీ నువ్వేంటి అంటే, నేను చెప్తాను కదా నాకు తెలుసు. ఎలా తెలిసింది నీకు? అన్యోన్యత. కొన్ని సంవత్సరాలు వాళ్ళ కాపురము చేస్తున్న కొలది ఒకళ్ళని వాళ్ళు తెలుసుకుంటే కొలది ఏ టైంకి లేస్తాడు, ఏం చేస్తాడు, ఎప్పుడు, ఈ టైంలో ఏం ఆలోచిస్తూ ఉంటాడు. ఈ అన్యోన్యత లేకపోవడం వల్లనే అందుకనే ప్రభు ఆ మాట అన్నాడు, మీరు నన్ను పట్టించుకుని ఉంటే నాకేం కావాలో మీకు తెలుసు, నేను ముందుగానే తెచ్చుకొచ్చేవారు. సరే, ఇప్పుడు ఈ 5గురు బుద్ధిగల వారి దగ్గరికి వద్దాం. వీళ్ళు ఏమంటారు? మా దగ్గర ఉన్న నూనె మీకు సరిపోదు, మీకు మాకు ఇద్దరికి సరిపోదు. ఈ నూనె కనుక మేము కొంత మీకు పోసామనుకో, అందరి దివిటీలు ఆరిపోతాయి. పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి అందరూ అవకాశం కోల్పోతాం. కాబట్టి మీరు చేసిన మీ పాపానికి మీ కర్మ మీరు అనుభవించాల్సిందే అన్నారా? ఏమన్నారు? మీరు వెళ్ళి ఎక్కడ నూనె దొరుకుతుందో అక్కడ కొనుక్కోండి. అంటే నూనె దొరికే స్థానం ఒక చోట ఉంది. నూనె దొరికే స్థానం ఒక చోట ఉంది, అక్కడికి వెళ్ళి నూనె కొనుక్కోవాలి. ఇప్పుడు ఆ స్థానం ఏ స్థానం చెప్పండి? దేవునికి కావాల్సిన నూనె ఎక్కడ దొరుకుతుంది మనకి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి? దేవుడు ఏ నూనె గురించి మాట్లాడుతున్నాడు? ఆ నూనె మీకు ఎక్కడ దొరుకుతుంది? కొంచెం ఆలోచన చేసుకోవాలి మనం, సరేనా? రెండోది దగ్గరికి వస్తే, మనం దీన్ని ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ చాలా టైం పట్టేస్తుంది, అందుకని నేను కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా బైబిల్ స్టడీలో మీరు అడిగితే నేను చెప్తాను. రెండోది మనం దగ్గరికి వస్తే, నూనె తర్వాత మూయబడిన తలుపులు. ఈ మూయబడిన తలుపులు దేని గురించి బోధిస్తోంది, దేని గురించి చెప్తోంది? మూతవేయబడిన తలుపులు దేని గురించి మాట్లాడుతున్నది అని మనం గమనిస్తే, మూయబడిన తలుపులు దేని గురించి మాట్లాడుతుందంటే, సిద్ధపడడానికి ఒక సమయం కలదు, అలాగే ఆ సమయం దాటిన తర్వాత సిద్ధపడే అవకాశం ఇంకా ఉండనే ఉండదు. There is a time to prepare yourself and it becomes impossible after that time to prepare. ఆ సమయం దాటిన తర్వాత నిన్ను నీవు సిద్ధపరచుకోవడానికి అవకాశమే లేదు. కనుక వీళ్ళు వేచి ఉన్న సమయంలోనే ఇంకా ఏమండి, ఒకవేళ 6 చీకటి పడింది, ఈ 6 నుంచి వాళ్ళు వేచి ఉండడం, ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. మరి
ఎప్పుడు వస్తాడో ఇంకా తెలియదు కదా, కనుక వేచి ఉండాలి. ఈ 6 నుంచి 12 వరకు అంటే 6 గంటల సేపు వీళ్ళకి ఒక్కసారి కూడా అనిపించలేదు మా దగ్గర నూనె లేదని, లేక ఆ విషయంలో వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ ఎవరి మనసు పెళ్లి కుమారుడి మీద ఉందో ఆమె ఏం చూసుకుంటుంది, ఆమె నా దగ్గర ఏ లోటు లేకుండా ఉండాలి. కానీ అకస్మాత్తుగా ఇది లేదు అంటే అప్పటికప్పుడు నేను ఎక్కడ పరిగెడతా, కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసుకుందా. నూనె ఉందా, దివిటీల్లో ఒత్తి సరిగ్గా ఉన్నాయా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా. కానీ ఎవరైతే పెళ్లి కుమారుడు విషయంలో అంత పట్టింపు లేదు, గాడిద గుడ్లే, దివిటీలు అందరి దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉంది. అందుకనే వేషధారుల్ని జల్లించడానికి దేవుడు ఆలస్యము చేస్తాడు. తలుపులు తీసున్నంత వరకు ఆ పెళ్లి ఇంటి, ఏ ఇంట్లో పెళ్లి జరుగుతుందో ఆ పెళ్లి ఇంట్లో తలుపులు తీసినంత వరకు నీకు అవకాశం ఉండేది. కానీ ఒక్కసారి తలుపులు ముయ్యబడిన తర్వాత మాత్రం ఇంకా అవకాశం. అందుకని పెళ్లి కుమారుడు ఎంత కఠినంగా మాట చెప్పాడో చూడండి. తలుపులు వేయబడ్డాయి, పెళ్లి కుమారుడు వచ్చాడు, వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత తలుపులు ముయ్యబడ్డాయి. ఇప్పుడు నూనె తీసుకురావడానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చి, అయ్యా తలుపు తీ, మేము వచ్చాం అంటే, మీరెవరో నాకు తెలియదు, దాని తర్వాత వచ్చినాం. నిశ్చయముగా అంటే ట్రూలీ ఐ సే, నాకు అసలు డౌటే లేదు, నాకేమాత్రం డౌట్ లేదు. నువ్వు ఎవరో నాకు తెలియదు అనే సంగతి నేను బల్ల కొద్దీ చెప్పగలను. నువ్వు ఎవరో నాకు తెలియదు, నీకు నాకు సంబంధం లేదు, అసలు నువ్వు నా కోసం ఎదురే చూడలే. ప్రేమైన సహోదరుడా, సహోదరి, దేవుని సంఘములో కూర్చున్న ఓ విశ్వాసి, ఈరోజు జీవం కలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. కేవలము మందిరంలో బైబిల్ పట్టుకుని కూర్చున్నంత మాత్రాన నువ్వు నేను క్రైస్తవులం అయిపోము. దేవుని గూర్చి కనిపెట్టినవాడు, దేవుని మందిరములో ఒక్కొక్క చుక్క నూనె సేకరించుకున్నవాడు, నా ప్రభుకి ఇలా ఉండాలి, నా ప్రభుకి ఇది ఇష్టం, నా ప్రభు ఇలా ఉండమన్నాడు, ఇది నా ప్రభు చిత్తం, ఇవన్నీ కనిపెట్టుకుని ఆ జాబితాలో నేను ప్రతి మాటలో నేను పాస్ అవుతూ వచ్చానా లేదా, ఇదిగో నా ప్రభు ఇది చేయమన్నాడు చేశానా, ప్రభు ఇలా ఉండమన్నాడు ఉన్నానా, ప్రభు ఇలా చెక్ లిస్ట్. ప్రతి విషయంలో నేను పాస్ అవుతున్న కొలది అప్పుడు నేను నా పెళ్లి కుమారుడిని ధైర్యముగా ఎదుర్కొనడానికి నేను వెళ్తా. నా దివిటి బగబగా మండుతూ ఉంటుంది. ఈ 6 తలదించుకునే స్థితి, సిగ్గుపడే స్థితి. ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంతవరకు సమాజంలో అందరి ఎదుట వీళ్ళు కన్యకల్లాగా చలామణి అవుతూ వచ్చారు. బాహ్యంగా మనం అందరం విశ్వాసులమే, బాహ్యంగా మనం అందరం క్రైస్తవులమే. కానీ బాహ్యంగానే వీళ్ళ క్రైస్తవ్యం ఎలా బట్టబయలైందండి. పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర నూనె లేక, దట్ ఈస్ ద డిఫరెన్స్. పబ్లిక్లో మేము అసలు ఆయన గూర్చి మాకు ఏ ధ్యాస లేదు, అందరూ చూస్తుండగానే. కాబట్టి రేపటి రోజు నా క్రైస్తవ్యము సర్వ సమాజము చూస్తుండగానే బయలు చేస్తాడు దేవుడు. నేను శిష్యుల సహవాస సంఘానికి వెళ్ళేవాళ్ళం అండి. ఫలానా పాస్టర్ గారు మాకు బాప్తిసం కూడా ఇచ్చాడండి, బలమైన వర్తమానాలతో మేము పెరిగామండి, మా మందిరంలో క్రమం అంటే చాలా బాగుంటుందండి, సాంబార్ పెడితే అసలు ఇలా ముల్లోకాల్లో ఎక్కడా అలాంటి సాంబార్ దొరకదండి. ఏమి పంచి దేవుని మందిరంలో నేను గడిపే సమయంలో ప్రతిరోజు నేను సేకరించుకుని ఒక్కొక్క చుక్క నూనె నేను భద్రపరుచుకుంటూ, ఈరోజు మీటింగ్కి వచ్చా, ఒక చుక్క నూనె జాగ్రత్తగా ఒడిసిపట్టా, బుడ్డిలో వేసుకున్నా. మళ్ళీ మీటింగ్లో ఒక చుక్క నూనె, ఒక్కొక్క చుక్క నేను సేకరించుకుంటూ
నా దేవునికి నేను ఎలా ఉంటే ఇష్టం, నా దేవునికి నేను ఎలా ఉంటే అంగీకారం, నా దేవుని చిత్తం ఏంటి, నా దేవుడు ఏం చేయమన్నాడు, ఇవన్నీ నేను చేసి నా దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు నేను ఎవరి మీద ఆధారపడక్కల. నూనె కోసం, నూనె అన్యోన్యత. నూనె అనేది అన్యోన్యతకు గుర్తు. ఎప్పుడైతే వీళ్ళు నూనె అడిగారు, నాకేమనిపించింది తెలుసా? ఏమండి, నీ భర్తతో నీకున్న అన్యోన్యతను ఇంకోళ్ళు ఎవరితో అయినా పంచుకోగలవా? క్యాన్ యూ ఎవర్ షేర్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్? నీ భర్తతో నీకున్న వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు ఇంకోళ్ళతో పంచుకోగలవా? ఇట్ కెనాట్ బి డివైడెడ్. అది పంచుకోవడానికి లేదు అసలు. కనుక ప్రభువుతో నీకున్న అన్యోన్యత నువ్వు ఇంకోళ్ళతో పంచుకోలేవు కూడా, ఒకవేళ విల్లింగ్లీ. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఒకవేళ తల్లి ఒక్కతే క్రీస్తు విషయంలో అన్యోన్యంగా ఉంది, ఆయన గురించి సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉంది కాబట్టి ఆ తల్లిని బట్టి పిల్లలు భర్త ప్రభు లోపలికి తీసుకెళ్తాడు అనుకుంటే బుద్ధి పొరపాటు, రాంగ్. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. సదాకాలము ప్రభువుతో ఉండే భాగ్యము, సదాకాలము ప్రభువుతో ఉండే ధన్యత నువ్వు సంపాదించుకుంటే వస్తుంది, రక్షింపబడితే రాదు. 10 మంది కన్యకలే కదా, 10 మంది రక్షింపబడిన వారే. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి, 10 మంది ఒకే చోట ఉన్నారు, 10 మంది ఒకే పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎంతమంది వెళ్ళారు? 5గురే. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అంటే, వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్ అనే సమాజంలో ఉన్నాం. ఒకసారి రక్షింపబడితే శాశ్వతంగా నువ్వు రక్షింపబడినట్టే. నువ్వు ఎలా ఉన్నా దేవుని రాజ్యంలో ఉంటావు. నో, నిన్ను నీవు మోసపరచుకోవద్దు. అందుకనే ప్రభు హెచ్చరించాడు, ఎవరునూ మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం ఇది. అందుకని ఎక్కువ మంది బుద్ధిగల వారి జాబితాలో ఉన్నారు, తక్కువ మందే బుద్ధి లేని వారి జాబితాలో ఉన్నారు అనుకుంటే నేను ఎక్కువ మంది గుంపులో ఉన్నానని నువ్వు అనుకోవచ్చు. లేదు, సమానం చేసేసాడు. బుద్ధి లేని వారు సగం, బుద్ధి లేని వారు సగం. 100 ఓటుల్లో చెరో 50 వచ్చిందంటే ఎవరు గెలిచినట్టు? ఎవరు గెలవనట్టు, ఇద్దరు సమానమే. ఒక్క ఓటు తేడా, ఒక్కళ్ళు ఇటు పక్కకు వస్తే అప్పుడు ఏమైపోతుంది? వీళ్ళు గెలిచినట్టు. అందుకని దేవుడు కూడా తెలివిగా ఏం చేశాడు? సంఘం మధ్యలోంచి గీత గీశాడు, నువ్వు ఎటున్నావో చూసుకో. మనం ప్రభు వలలో పాల్పొందక మునిపే ఒకవేళ ప్రభు వచ్చి మన మధ్యలో నుంచుని, బాబు ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే మన పరిస్థితి ఏంటి? మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును అన్నారు. హెచ్చరిక కూడా ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజం బుద్ధిలేని కన్యకల అనుభవంలో మనకి కనబడుతుంది. మన వ్యాపారాలలో, వ్యవసాయాలలో, ఉద్యోగాలలో మనం పూర్తిగా బిజీగా ఉన్నాం. ఇంకా ప్రభువు రాకడ నేను బల్లగుద్ది చెప్పగలను, ఈరోజు ప్రభు వస్తాడనే ఆలోచన ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కరికి కూడా లేదు. ఇవాళ రాత్రి వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచన ఎప్పుడు ఎవరికి ఉండదు. ఆయన వచ్చినప్పుడు అంత దానంతట అదే జరుగుతుంది అని నిర్లక్ష్యంగా ఉన్నవారు 99 మంది. ఇదే నా జీవితంలో ఆఖరి రోజు అనుకునే వాళ్ళు ఒక్కళ్ళే కనబడతారు నీకు. ఇద్దరు కూడా కాదు. భార్యాభర్తలు ఉంటే వాళ్ళిద్దరు ఒకళ్ళే. ఇద్దరు మనుషుల పొలంలో ఉంటే ఒకడే. ఇద్దరు స్త్రీలు ఉంటే ఒకళ్ళే. కనుక భార్యాభర్తలు మేము ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నాం కాబట్టి మా ఆవిడ చాలా భక్తిగా ఉంటుంది, ఏదో కొద్దో గొప్ప నన్ను కూడా ఎలాగలాగా ఇద్దరం కలిసి వెళ్ళిపోతామంటే వెళ్ళదండి. ప్రభువే చెప్తున్నాడు వెళ్ళరు. ఇది మిమ్మల్ని బెదిరించడానికి, మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదు.
దిస్ ఇస్ ద ట్రూత్, ఇక్కడ రాయబడి ఉన్న సత్యమే మీకు తెలియపరుస్తున్నాను అంతే. నో, ఇదే లాస్ట్ రోజు, ఇవాళే ప్రభు రాబోతున్నాడు. కాబట్టి నేను ఎలా ఉండాలి, నేను ఎలా సిద్ధపడాలి? ప్రతి క్రైస్తవుడు అలా ఆలోచించు. రోజులు గడిచిపోతున్నాయి. మన బాధలు, మన వ్యాధులు, మన కష్టాలు, మన ఇబ్బందులు ఏ తప్ప ఇవాళ ప్రభు వస్తే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఎంతమంది కలిగి ఉన్నాము? ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం బట్టలు కనుక్కుందాం, ఏ బట్టలు ధరించుకుందాం, ఏ వ్యాపారం చేద్దాం, ఇవి చెయ్యొద్దని ప్రభు ఎక్కడ చెప్పలే. కానీ ప్రభు రాకడ విషయంలో నీ సిద్ధపాటు ఎలాగుందో చూసుకో. బతకాలంటే చెయ్యాలి, తప్పదు. కానీ అవే సమస్తం కాదు కదా. ఎంతవరకు నువ్వు నిన్ను సేకరించుకున్నావు? ప్రభు వచ్చినప్పుడు నిజంగా అది ఉంటుందా నీ దగ్గర? లేకపోతే ఎవరైతే సిద్ధపడ్డారో వాడిని చేపట్టుకుని లోపలికి వెళ్ళి ఆయన తలుపులు వేసుకున్న తర్వాత నువ్వు నేను అలాగే అయ్యా మా కోసం తలుపు తీ నాయన అంటే మీరు ఎవరో నాకు తెలియదంటే, సో ఇట్స్ ఓన్లీ 50% ఛాన్స్. 50 ఇటు 50 అటు. నేను ఖచ్చితంగా అటు ఉంటాననడానికి అవకాశమే లేదు. అది మన అంతరాత్మకు మాత్రమే తెలుసు. నేను ఎలా సిద్ధపడి ఉన్నాను, ఎలా సిద్ధపడుతున్నాను. దేవుని రాజ్యము అదే సర్వం అనుకుంటున్నానా, లేకపోతే ఈ లోకంతో పాటు నేను కూడా సమానంగా పోటీ పడుతున్నానా? ప్రభు కొరకు సిద్ధపాటు విషయంలో ఎక్కడ ఏమాత్రం గ్రహింపు, కంగారు, తొందర ఏమీ లేకుండా బుద్ధి లేని కన్యకల వలె నేను కూడా మారుమనసు పొందిన వాడిని, నేను కూడా బాప్తిసం తీసుకున్న వాడిని, నేను కూడా బలలో పాలు పొందుతున్న వాడిని. నీ బాప్తిసం కానీ, నువ్వు బలలో పాలు పొందడం కానీ, నీ మారుమనసు కానీ, ఈ నన్ ఆఫ్ దిస్, ఇందులో ఏ ఒక్కటిది నిన్ను క్వాలిఫై చేయదు. వాట్ రియలీ క్వాలిఫైస్, ఏది నిన్ను నిజంగా ఆయన కొరకు యాక్సెప్టబుల్ పొజిషన్లోకి తీసుకొస్తుంది, అంగీకార యోగ్యంగా చేస్తుంది అంటే అది నీ సిద్ధపాటు. నేను కూర్చుండగా, లేస్తుండగా, పడుకుంటుండగా నాకు వేరే ధ్యాస ఉండదు. నా ప్రభు రానయ్యున్నాడు, నేను సిద్ధపడాలి. నా ప్రభు రానయ్యున్నాడు, నేను సిద్ధపడాలి. కనుక ఈ లోకములో ఉన్నదాన్ని నేను పెంటగా ఎంచుకుంటా. నా ముఖ్యమేంటి? ప్రభువు రాకడ. దానికి నేను సిద్ధంగా ఉన్నానా? ప్రభువు వస్తే నేను ఆయన వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానా? ఎక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా, ఈ ఉపమానములో 10 మంది కన్యకత్వం అనేది వాళ్ళ మారు మనసుకు గుర్తు, దివిటీలు అనేవి వాళ్ళ రక్షణకు గుర్తు. వీళ్ళందరూ లోకానికి వెలుగుగానే ఉన్నారు, వీళ్ళందరూ క్రైస్తవులే, వీళ్ళందరూ క్రైస్తవ జీవితానికి. ఈ 10 మందిలో అసలు వ్యత్యాసం ఏమీ లేదు. ఎక్కడొచ్చింది వ్యత్యాసం? నూనె దగ్గర వచ్చేసింది. వీళ్ళ దివిటీలు ఆరిపోయాయి, వాళ్ళ దగ్గర నూనె ఉంది కాబట్టి దివిటీలు మండుతూ ఉన్నాయి. ఆ బుద్ధిగల వారు కూడా బుద్ధి లేని వారి విషయంలో సహానుభూతి కలిగి ఉన్నారు. అందుకనే ఏమన్నారు? మేము ఈ నూనె మీకు ఇస్తే అసలు ఎవరూ లేకుండా అయిపోతాం, కాబట్టి నూనె మీతో పంచుకోలేము. కానీ ఒకటి మాత్రం మీకు చెప్పగలం, ఎక్కడ నూనె అమ్మబడుతుందో అక్కడికి పోయి తెచ్చుకోండి. ఆ పెళ్లి కుమారుడు రాక ముందరైనా సరే ఒకవేళ వీళ్ళు అయ్యో మా దగ్గర నూనె సరిపోదేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి ఉంటే, ఆ పెళ్లి కుమారుడు వచ్చే లోపల కనుక ఆ నూనె కనుక వీళ్ళు తెచ్చేసుకుని రెడీ అయిపోయి ఉంటే 10 మందికి 10 మంది లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు నేను ఆ సమయంలో ఉన్నాం. దేవుడు కావాలనే తన రాకడ ఆలస్యము చేయుచున్నాడు. నీ నూనెను నువ్వు సేకరించుకో, నీ నూనె బుడ్డిని నువ్వు సిద్ధపరచుకో. రోజులు గడుస్తున్నాయి కదా, పర్వాలేదు అనుకుని నిన్ను నీవు మోసపరుచుకోకు. ఆ దినము జల్లెడి పట్టేస్తాడు. నూనె ఉన్నవారి దగ్గర, నూనె లేని వారి దగ్గర. నూనె దేనికి గుర్తు? నీ ఆత్మీయ జీవితానికి గుర్తు. నూనె దేనికి గుర్తు అంటే నీ ప్రభు కొరకు నువ్వు సమర్పించుకున్న సమర్పణ జీవితానికి గుర్తు. నూనె దేనికి గుర్తు అంటే దేని నుండి తీయబడుతుందండి? సెపరేషన్.
ఒలీవ గింజల నుండి నూనె వేరు చేయబడుతోంది. నూనె దేనికి గుర్తంటే వేర్పాటు, సెపరేటెడ్, ఈ లోకము నుండి ప్రత్యేకింపబడిన జీవితం. అలాంటి జీవితం లేకపోతే ఆ రోజు నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు. ఆ రోజు నీ ఒక్క సాక్ష్యం కూడా పనికిరాదు. మేము ప్రసాదాలు తినము, మేము సినిమాలకు వెళ్ళము, మేము విగ్రహారాధన పూజలు విగ్రహారాధన చెయ్యము, ఎన్ని చెప్పినా ఇవేమి కూడా ఒకటే సమానం. నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలీదు. ఐ నెవర్ న్యూ యూ. నిశ్చయంగా చెప్తున్నాడు, బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. నువ్వు మోసపోతావేమో, నేను అస్సలు మోసపోను. నాకు తెలుసు నా అనేవారు ఎవరో, నా అనేవారు ఎవరు కారో నాకు తెలుసు. నువ్వు ఎవడో నాకు తెలియదు, నువ్వు అయితే నా వాడుగా. ప్రభువా అన్న ప్రతి వాడును ఆయన రాజ్యంలోకి ప్రవేశించాడు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి. దేవుని కొరకు జీవించకపోవడమే అక్రమం, దేవుని కొరకు సిద్ధపడకపోవడమే అక్రమం. క్రమం ఏంటి? నేను దేవుని నమ్ముకున్నా, బాప్తిసం నేను తీసుకున్న రోజు నా జీవితాన్ని నేను దేవునికి అప్పగించేసా. ఇక జీవించువాడును నేను కాను అన్నా, బహిరంగంగానే సాక్ష్యం ఇచ్చా. మళ్ళీ అదే లోకం కొరకు నేను ఇవాళ బతుకుతున్నాను అంటే నేను బుద్ధి లేని కన్యక జాబితాలో ఉన్నా. ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అనే చెప్పే అవకాశం 100% ఉంది. ఇన్ని రోజులు మందిరానికి వచ్చింది వృధా అయిపోతుంది, ఇన్ని వర్తమానాలు విన్నదంతా వృధా అయిపోతుంది. ఇందులో ఏ ఒక్కటి నన్ను క్వాలిఫై చేయదు, అర్హులుగా మార్చలేదు. వ్యక్తిగతంగా ప్రభు రాకడ కొరకు నీ పెట్టుబడి, నీ తీర్మానం, నీ సిద్ధపాటు ఎంత, అది వ్యక్తిగతంగా నీ మట్టుకు నువ్వు తెలుసుకో. ఎవరికి నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో నీకు తీర్పు తీర్చే అవకాశం కూడా లేదు. నో, వ్యక్తిగత నీ మట్టుకు నీకు తెలుసు కదా, నీ అంతరాత్మకు తెలుసు కదా. నువ్వు ప్రభు కొరకు ఎంతవరకు నీ జీవితాన్ని మదుపుగా పెట్టావో, ప్రభు కొరకు జీవిస్తున్నావో. ఏమండి, ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్నాము అనేది ఒక ఎత్తు అయితే, దేవుని కొరకు మాత్రమే జీవిస్తున్నాం అనేది మరొక ఎత్తు. అర్థమవుతుందా? ఇది చాలా ముఖ్యమండి. అందుకని కడవరి దినాలలో నా ఆరాధన చేసే స్థాయిని బట్టి నేను అర్హుడిని అనుకోవడం, నేను రెగ్యులర్గా మందిరానికి వస్తున్న దానిని బట్టి నేను అర్హుడిని అనుకోవడం, ఇది నన్ను నేను మోసపరుచుకోవడం, ఇవేవి నన్ను అర్హులుగా చెయ్యవు. ఎంతవరకు నూనె నేను సేకరించుకున్నా, నా ప్రభు గురించి నేను ఎంతవరకు తెలుసుకున్నా, నేను ఎంతగా ప్రభుని తెలుసుకుంటానో ప్రభు అంతగా నన్ను తెలుసుకుంటాడు. ఆయన అందరి ఆంతర్యములను ఎరిగిన వాడు ఎవరి గురించి ఆయనకు సాక్ష్యము ఇవ్వనక్కర్లేదు. నా ఆంతర్యము ఆయన ఎదుట తెరవబడిన పుస్తకంలాగుంది. బాహ్యంగా నేను నిన్ను మోసపరచచ్చు, నేను ఎంతో ఆత్మీయుడిగా నటించవచ్చు, కానీ ఆ రోజు అవన్నీ బట్టబయలైపోతాయి. నేను రహస్యంగా అందరినీ మోసపరిచి నేను ఎంతో ఆత్మీయుడిగా నటించాను, కానీ ఆ రోజు దేవుడు అందరూ చూస్తుండగానే నా ఆత్మీయతను బట్టబయలు చేస్తాడు. ఆ నూనె దగ్గర అందరికీ తెలిసిపోయింది. ఓరి 5గురి దగ్గర అసలైంది సరికే లేదు. ఇన్ని రోజులు మనం మోసపోయాం రా బాబు. ఈమె కన్యక అనుకున్నాం, ఈమె దగ్గర దివిటీలు ఉంటే అయ్యా బాబాయ్ పెళ్లి కుమారుడు కొరకు రెడీగా ఉంది అనుకున్నాం, కానీ అసలైంది లేదు. పరిశుద్ధ దేవుడు ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. నూనె లేని జీవితం ఆయనకి అంగీకారం కాదు. ప్రార్థన చేసుకుని ప్రభు బలలో పొందుదాం, పాలు పంపులు పొందుదాం. దయచేసి మోకరించండి.